హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఎన్సీఆర్టీ 9th అండ్ 10th సంబంధించిన సైన్స్ బుక్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే రీసెంట్గా సిలబస్ మారిన తర్వాత కరికులంలో చాలా వరకు కంటెంట్స్ అనేవి మారినాయి. అయితే వేటిని తీసేశారు, వేటిని తీయలేదు అన్న కన్ఫ్యూజన్ చాలామందికి లేక ఎన్సీఆర్టీ మొత్తం మార్చేశారు, మనం ఇదంతా చదవాల్సిన పని లేదు, పాత గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ని డిస్కస్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి లేదు అని స్టూపిడిటీగా మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. అలా చాలామంది మిస్అండర్స్టూడ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఎన్సీఆర్టీ 9th అండ్ 10th సైన్స్ బుక్స్లో అసలు ఏం జరిగింది, ఎటువంటి మార్పులు చేశారు, ఎందుకంటే మనకి సిలబస్లో సిబిఎస్ఈని ఫాలో అవ్వాలని ఉంది. సిబిఎస్ఈ ఓకేనా. సిబిఎస్ఈ అంటే అర్థం ఏంటి? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనమాట. కానీ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? ఎన్సీఆర్టీ చూస్తున్నాం. మరి ఎన్సీఆర్టీ ఏంటి? ఫాలో అవ్వమంది సిబిఐటీ కదా, సిబిఎస్ఈ కదా, మరి మనం ఎన్సీఆర్టీ చూస్తున్నాం ఏంటి అనే డౌట్ కూడా చాలా మందికి ఉంది. సో ఎన్సీఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనమాట. యాక్చువల్గా ఈ ఎన్సీఆర్టీ అనేది ఏం చేసిద్దంటే మనకి బుక్స్ అన్నమాట. మనం చదువుకునే ప్రతి బుక్స్ ఉన్నాయి కదా, ఆ బుక్స్ మొత్తాన్ని డిజైన్ చేసేది, ఆ కరికులం మొత్తాన్ని మెయింటైన్ చేసేది ఎవరంటే ఎన్సీఆర్టీ అనమాట. సో ఎన్సీఆర్టీ అనేవాళ్ళు బుక్స్ని ప్రిఫర్ చేస్తారు. అంటే బుక్స్ని వాళ్ళు మనకి ఏ సిలబస్ పెట్టాలి, ఏముంచాలి, ఏముంచకూడదు అని ఉంచుతారనమాట. మరి సిబిఎస్ఈ ఎందుకు? సిబిఎస్ఈ ఎందుకంటే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ నిర్వహించడానికి ఉపయోగపడుద్ది అనమాట. 10th అండ్ 12th ఈ రెండు బోర్డ్స్ ఉంటాయి కదా, మనకి 10వ క్లాసు అండ్ 12th క్లాసు ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా మనకి నిర్వహించేది ఎవరంటే సిబిఎస్ఈ అనమాట. సో సిబిఎస్ఈ అనేది ఏం చేస్తుందంటే ఇట్ డైరెక్ట్స్ అండ్ ఎఫిలియేట్ స్కూల్స్ టు ఫాలో ద ఎన్సీఆర్టీ సిలబస్. సిబిఎస్ఈ అనే వాళ్ళందరూ ఏం చేస్తారంటే అన్ని స్కూల్స్ని ఎన్సీఆర్టీ ఫాలో అవ్వమని చెబుతూ ఉంటారు. సో ఎన్సీఆర్టీని మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఎన్సీఆర్టీ బుక్స్ ఆధారంగా మనం చదివితే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాయడానికి మనం అర్హులం అవుతాం. సో సిబిఎస్ఈ ఎగ్జామ్ ఎవరు రాసినా దే నీడ్ టు ఫాలో ఎన్సీఆర్టీ. దాంట్లో ముఖ్యంగా 9th 10th అనేది చాలా ఇంపార్టెంట్. అసలు యాక్చువల్గా మనకి సిలబస్లో 10th అనే మెన్షన్ చేశాడు, సిబిఎస్ఈ 10th స్టాండర్డ్ లెవెల్ అని మెన్షన్ చేశాడు. కానీ డైరెక్ట్గా 10th కొంతమందికి చదివితే అర్థం కాదు. అందుకే దానికి ముందుగా 9th అనే చదవాలి. మనం కూడా 10th క్లాస్ చదివినప్పుడు మీరు బాగా గమనిస్తే 10th క్లాస్ మ్యాథ్స్ కన్నా 9th క్లాస్ మ్యాథ్స్ చాలా స్టాండర్డ్గా ఉంటాయి. సో 9thలో నీకు స్టాండర్డ్ బాగుంటే, బేసిక్స్ బాగుంటే, బిల్డింగ్ బాక్స్ కరెక్ట్గా ఉంటే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ 10th. అందుకే చాలామంది రైల్వే ఎగ్జామ్స్కి సైన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది తెలియక ఓన్లీ 10th మాత్రమే ప్రిపేర్ అవుతూ ఉంటారు. అఫ్ కోర్స్ మీకు ఒకవేళ సైన్స్ మీద బాగా గ్రిప్ ఉండి ఇంటర్లోనూ మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఒకవేళ ఇన్ కేస్ కాకపోతే యూ నీడ్ టు అండర్స్టాండ్ 9th అండ్ 10th అనమాట. ఆ రెండింటిని అర్థం చేసుకుంటేనే దెన్ నీకు ఎన్సీఆర్టీ సైన్స్ మీద ఒక గ్రిప్ ఉండిద్ది. అయితే ఇప్పుడు ఓల్డ్ అండ్ న్యూ సిలబస్లో చేసిన మార్పులు ఈ రైల్వే ఎగ్జామ్కి మనం ఏం చదవాలి అనేది క్లియర్ కట్గా కట్టే కొట్టే తెచ్చేనట్టుగా మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకేనా? చూడండి, ఇది ఎన్సీఆర్టీ 10th సిలబస్ అనమాట. ఇది ఎన్సీఆర్టీ 10th క్లాస్ సిలబస్. దీంట్లో చూడండి, కెమిస్ట్రీలో మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. కానీ ఇది ఓల్డ్ సిలబస్ అనమాట. ఓల్డ్ సిలబస్ మొత్తంగా చూస్తే ఎన్ని ఉన్నాయి చూడండి? 5 ఉన్నాయి. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, యాసిడ్ బేసిస్ సాల్ట్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కార్బనేట్స్, కాంపౌండ్స్ అండ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇది ఓల్డ్ ఎన్సీఆర్టీ. బయాలజీలో ఏమున్నాయి? లైఫ్ ప్రాసెసెస్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. ఇక ఫిజిక్స్లో లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, హ్యూమన్ హై అండ్ కలర్ఫుల్ వరల్డ్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇక ఎన్విరాన్మెంట్ కిందకు వస్తే సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, అవర్ ఎన్విరాన్మెంట్, మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఈ మొత్తం 16 యూనిట్లు మనకి ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్స్లో ఉండేవన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని తీసేశారు. పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, కెమిస్ట్రీలో ఒక యూనిట్ వెళ్ళిపోయింది. తర్వాత ఫిజిక్స్ అలాగే ఉంది. బయాలజీలో ఎవల్యూషన్ మాత్రమే తీసేశాడు. ఒక యూనిట్ తీయలేదు, ఒక యూనిట్లో కొంత భాగాన్ని తీసేశాడు. సో హెరిడిటీ అండ్ ఎవల్యూషన్లో ఎవల్యూషన్ పార్ట్ అనేది రిమూవ్ చేశాడు. తర్వాత ఎన్విరాన్మెంట్లో సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, మేనేజ్మెంట్. ఇలా యూనిట్స్ చూసుకుంటే 1, 2, 3
మొత్తం 3 యూనిట్స్ తీసేశాడు. సో 16లోంచి 3 తీస్తే ఎంత, 13 యూనిట్స్. ఇప్పుడు ఇదిగోండి, ఇది ఎన్సీఆర్టీ న్యూ సిలబస్ అనమాట. ఓకేనా. సో 16 యూనిట్లో 3 తీస్తే ఎన్ని ఉండాలి, 13 ఉండాలి. ఇదిగో 13 యూనిట్స్. ఓకేనా. ఇదిగోండి, కెమికల్ రియాక్షన్స్, యాసిడ్ అండ్ బేసెస్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కార్బన్, లైఫ్ ప్రాసెస్, కోఆర్డినేషన్, హౌ డు ఆర్గానిజం రిపోర్ట్. ఇదిగో చూసారా, హెరిడిటీ ఉంది. కానీ ఇక్కడ చూడండి, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ అని ఉంది. ఇక్కడ మాత్రం హెరిడిటీ మాత్రమే ఉంది. సో యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎవల్యూషన్, దాని మించి అడగడం అనమాట. నెక్స్ట్, లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, హ్యూమన్ హ్యాండ్, కలర్ఫుల్ వరల్డ్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, అవర్ ఎన్విరాన్మెంట్. ఇదిగోండి, ఎన్విరాన్మెంట్ మాత్రమే ఉంది, ఇది లేదు, ఇది కూడా లేదు. ఓకేనా. కాబట్టి రైల్వే వాళ్ళు ఇచ్చిన సిలబస్ మీద కంపల్సరీగా విత్ స్టాండ్ అయి ఉంటారు, స్టాండప్ అయిన ఉంటారు. దాని నుంచి డీవియేట్ అవరు, కంపల్సరీగా దాని మీదే అడుగుతారు. కాబట్టి మీరు రైల్వే ఎగ్జామ్స్కి సైన్స్కి ప్రిపేర్ అయితే, ఒకవేళ సైన్స్ బ్యాక్గ్రౌండ్ మీద మీకు గ్రిప్ ఉంటే, డైరెక్ట్లీ యూ కెన్ రీడ్ ఆల్ దిస్ 13 యూనిట్స్ క్లియర్లీ. ఈ 13 మీద మీకు అవగాహన ఉండాలి. ఎన్విరాన్మెంట్ కమ్స్ అండర్ ఆల్సో సైన్స్ అనమాట. అందుకే మనం ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ కూడా అప్పుడప్పుడు గ్రూప్ డి పేపర్స్లో డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా. ఈ 13 క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. ఇవన్నీ ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి రావు అని అనుకున్నారు అనుకోండి, మీరే దెబ్బతింటారు. మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ డీవియేట్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూడండి. ఇక 9th క్లాస్కి వెళ్దాం. ఇదిగోండి, ఇది 9th క్లాస్లో ఓల్డ్ సిలబస్ అన్నమాట. ఇదేమో ఓల్డ్ సిలబస్, ఇదేమో న్యూ సిలబస్. ఇక్కడ చూడండి 15 యూనిట్లు ఉన్నాయి. అంటే ఓల్డ్ సిలబస్లో 9th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లో 15 యూనిట్లు ఉంటాయి సైన్స్లో, కానీ ఇక్కడ 12 ఉన్నాయి. ఏం తీసేశాడు, డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ తీసేశాడు. వై డూ వీ ఫాల్ ఇల్, మనకెందుకు జ్వరం వచ్చింది, అది తీసేశాడు. న్యాచురల్ రిసోర్సెస్, అది కూడా తీసేశాడు. సో 15లోంచి 3 తీస్తే 12, ఇదిగోండి 12 ఉన్నాయి. సో మ్యాటర్ ఇన్ సరౌండింగ్స్, ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. కెమిస్ట్రీలో మనకి కెమికల్ బాండింగ్ తెలియాలంటే నీకు ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్, యాటమ్స్, మాలిక్యూల్స్ ఇవి మీకు తెలియాలి. ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్, టిష్యూస్, మోషను, ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషను, గ్రావిటేషను, వర్క్ పవర్, ఎనర్జీ, సౌండ్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రిసోర్సెస్. దిస్ ఆల్ 12 యూనిట్స్ కమ్స్ అండర్ 9th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవి చదువుకొని ఆ 10th చదువుకుంటే నీకు సైన్స్ మీద వెరీ స్టాండర్డ్ గ్రిప్ వచ్చింది. చూసారా, ఇన్ని బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మనం. ఇంత మీద నీకు గ్రిప్ ఉండాలి, మీరు చదువుకోవాలి. ఓకేనా. సో రోజుకి నువ్వు ఒక 4 రోజులకు ఒక యూనిట్ చదువుకున్నా నీకు క్లియర్గా అర్థమైపోయింది. నేను అందుకే ఇవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి సేమ్ సిలబస్ స్టేట్లో తీసుకొచ్చారు ఎస్సీఆర్టీలో. అందుకే తెలుగు ఇంగ్లీష్ కంబైన్డ్గా పక్కనే ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య తెలుగు మాత్రమే చదువుకుంటే ఇబ్బంది పడతారు. తెలుగు మీడియం స్టూడెంట్స్కి నేను చదువుతుంది అదే, మీరు చాలా ఇబ్బంది పడతారు. ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్. నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలనుకోవట్లేదు, కానీ తెలుగు మాత్రమే ఆధారపడద్దు. తెలుగు ఇంగ్లీష్ రెండింటి మీద ఆధారపడండి. బై ఇన్ కేజ్ ఏమైనా కష్టతరంగా ఇస్తే మీరే ఇబ్బంది పడతారు. అలా జరగకుండా ఉండాలంటే కాస్త ఇంగ్లీష్ మీద కూడా మనసు పెట్టండి. అంటే నేను ఇంగ్లీషే చదువుతున్నాను కాబట్టి మిమ్మల్ని అలా అన్నాను అనుకోవద్దు. యాక్చువల్గా నేను చెప్పాలనుకున్న ఉద్దేశమే అది. కాబట్టి మీరు చూడండి, ఇదిగోండి దానికి సంబంధించిన స్టేట్ ఎస్సీఆర్టీ బుక్స్ నేను 2 కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో డిస్క్రిప్షన్లో లింక్ ఉండిద్ది, కంపల్సరీ అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అన్నీ ఇక్కడ పెడుతూ ఉంటా. బుక్స్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మ్యాటర్, జీకేకి సంబంధించినవి అన్నీ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటా, మీకు ఉపయోగపడతాయి. ఓకేనా. సో బయాలజీ బుక్ ఉంది, ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బుక్ కలిపి ఫిజిక్స్ బుక్ అంటారులే, ఆ 2 అక్కడ ఉన్నాయి. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని చక్కగా తీసుకోవచ్చు. కాదా, చెప్పాం కదా, సండే మార్కెట్స్లో బయట బుక్స్లో ఒక 200 కడితే ఆ బుక్స్ అన్నీ వచ్చేస్తాయి. 100, 120 అలా ఉంటాయి 2 బుక్స్. చక్కగా కూర్చొని చదువుకోవచ్చు. డిట్టో క్వశ్చన్స్ అండి, దింపేస్తాడంతే. చదువుతున్నాగా, బయటికి వెళ్ళడు. ఆ 12 యూనిట్లో కెమికల్ రియాక్షన్స్ క్వశ్చన్ బయటికి వెళ్ళదు. నేను 99 షిఫ్ట్ పేపర్లు ఆల్రెడీ చూశాను. నేను బయటికి వెళ్ళడు. ఆ బుక్ చదివితే చాలు. ఇన్నాళ్ళు మనం చదవకే ఇన్నాళ్ళు మన ఉద్యోగాలు కొట్టలేదు, సైన్స్ సరిగ్గా మనం చదవలేదు. మనం ఏదో బయట పబ్లికేషన్స్ బుక్స్ చదువుకుంటూ ఉంటాం. వాడు మనం డైల్యూట్ చేస్తాడు, ఎన్సీఆర్టీ బుక్స్ అంటాడు. ఆల్రెడీ ఎన్సీఆర్టీ బుక్స్ ఉండగా వై వీ నీడ్ టు స్టడీ దోస్ బుక్స్? మనకి అటు అవసరం ఏముంది? అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాం. తెలుగులో వచ్చినాయిగా, తెలుగులో రాకపోతే ఇబ్బంది పడాలి కదా.
సో తెలుగులో వచ్చినాయి కాబట్టి చూసుకోండి, చక్కగా మీకు అర్థమైపోయింది. ఓకేనా? ఇదిగోండి, అదే నేను చెప్పాను ఆల్రెడీ. ఇదిగోండి ఫిజికల్ సైన్స్, భౌతిక రసాయన శాస్త్రం. భౌతిక రసాయన శాస్త్రంలో ఇదిగోండి అక్కడ నేను ఏం మాట్లాడానో ఆ 8 యూనిట్లు దీంట్లో ఉన్నాయి. ఫిజిక్స్లో 4, కెమిస్ట్రీలో 4, మొత్తం 8 యూనిట్స్ ఇక్కడే ఉన్నాయి. అర్థమైందా? 1, 2, 3, 4, 5, 6, 7, 8. తర్వాత బయాలజీ బుక్, ఇదిగోండి బయాలజీ. ఇది ఎస్సీఆర్టీ అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్టేట్కి సంబంధించి. కానీ ఎగ్జాక్ట్ ప్యాటర్న్ ఇదిగోండి ఇక్కడ చూడండి, ఎన్సీఆర్టీ సింబల్ అనమాట. అది మీరు ఇబ్బంది పడాల్సిన పనే లేదు, తెలుగులో ఇంగ్లీష్లో చక్కగా ఉండిద్ది. ఈ బుక్ చదివి నాకు బిట్ మిస్ అయింది అనేవాడు ఉండడు, పోదు అంతే. మీరు మనస్ఫూర్తిగా మనసు పెట్టి చదివితే క్లియర్గా అర్థమైంది. ఇక నువ్వు ఏ బుక్ చదవమాగా. అది ఇదిగోండి బయాలజీకి సంబంధించి 1, 2, 3, 4 అండ్ చివరిగా ఎన్విరాన్మెంట్. మొత్తం 13 యూనిట్సే కదా మనం ఇక్కడ కంక్లూజ్ చేసుకుంది. ఇదిగోండి ఎన్ని చదువుకున్నాం మనం ఇక్కడ, ఇదిగోండి 13. ఇదిగోండి ఇక్కడ కూడా 13తో క్లోజ్ అయింది. ఇదిగోండి అవర్ ఎన్విరాన్మెంట్, ఈ బయాలజీ 4, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ 4, 3, 12 అండ్ ఎన్విరాన్మెంట్ 13. సో క్లియర్గా ఈ బుక్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా మీరు తీసుకొని చదవండి. ఓకేనా? దీంట్లో కష్టతరమైనవి, చాలా ఇబ్బందిగా పడేవి నేను క్లియర్గా చెబుతాను. మీరు నన్ను అడగాల్సిన పనే లేదు, అది నా బాధ్యత. నేను మాట ఇచ్చానంటే కంపల్సరీగా మాట్లాడతాను. అయితే ప్రీ ప్లాన్డ్గా ఇంకా ఎలా చెప్పాలి, స్లైడ్స్ ఎలా డిజైన్ చేసుకున్న దాని మీద ఉన్నా. కానీ ఒక్కసారి మాట్లాడితే మాత్రం ఆ యూనిట్ మీకు ఉద్యోగం వచ్చినా రాపోయినా సరే సబ్జెక్ట్ మాత్రం మనసులో ఉండిపోయింది. ఆ లెవెల్లో మనం మాట్లాడదాం. దానికి ఎష్యూరెన్స్ అయితే నేను కంప్లీట్గా ఇవ్వగలను. ఓకేనా? కాస్త ఓపిక పట్టండి. ఓకేనా? కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్కి సంబంధించి ఓల్డ్ అండ్ న్యూ సిలబస్లో తెచ్చిన మార్పులు ఇవి. రైల్వే ఎగ్జామ్స్కి ఏం చదవాలో కూడా క్లియర్గా చెప్పాను. సో డీవియేట్ అవ్వకుండా తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తగ్గట్టుగా చదువుకోండి. ఓకేనా? సో ఏ బుక్స్ పడితే ఆ బుక్స్ చదివి అనవసరమైన నాలెడ్జ్ వద్దు. అసలు రైల్వే ఎగ్జామ్స్కి ఏం చదవకూడదో తెలియాలి. కాబట్టి మీకు ఏం చదవాలో క్లియర్గా చెప్పాం కాబట్టి మిగతా వాడి జోలికి వెళ్ళమాకండి, సమయాన్ని వృధా పరచుకోమాకండి. ఓకేనా? సో బాగా చదువుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళా. సో నా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.